మహాకావ్య జననము. హిందూ ధర్మశాస్త్రాలలో ప్రధానమైన వేదాలను వర్గీకరించిన అనంతరం మహర్షి వేదవ్యాసుడు తన మనస్సులో ఒక మహాకావ్యాన్ని, మహాభారతాన్ని రచించాడు. ఆ కవితని లిఖించేందుకు ఒక లేఖకుని గురించి ఆలోచించాడు. కానీ అటువంటి వాడి ఎవరూ కనిపించలేదు. ఆ సమయాన సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వేదవ్యాసుడు బ్రహ్మకు ఇలా చెప్పాడు: ఓ ప్రభు, నేను నా మనసులో ఒక మహాకావ్యం రచించాను. ఇందులో వేదాలు, ఉపనిషత్తుల యొక్క సారాంశం ఉంది. దీనిలో నేను ఇతిహాసాల కథలను కూడా నెరవేర్చాను. గతం, వర్తమానం, భవిష్యత్తు, వృద్ధాప్యం, మరణం, భయం, ఆందోళన, ధర్మాల లక్షణాలు, వర్గాలు, విభాగాలు, తపస్సు, బ్రహ్మచర్యం, భూమి, చంద్రుడు, సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, యుగాలు, ఆధ్యాత్మికత, న్యాయం, దానం, మానవ జన్మ ఉద్దేశ్యం, తీర్థయాత్రలు, నదులు, పర్వతాలు, అరణ్యాలు, సముద్రాలు, దివ్యనగరాలు, యుద్ధకళ, వ్యాకరణం, సామాజిక జీవితం, ఇవన్నీ ఈ కావ్యంలో ఉన్నాయి. ఇవన్నీ మానవాళికి అవసరమైన మరియు ఉపయోగకరమైన విషయాలు. కానీ నేను చెప్పేదాన్ని వ్రాయగలవాడొకడే లేడు. అప్పటికి బ్రహ్మ సంతోషించి వేదవ్యాసునికి ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు: నీ మనసులో సంకల్పించిన ఈ కావ్యాన్ని మించి వేరే ఎవ్వరూ రచించలేరు. ఇది భవిష్యత్తు కావ్యాలన్నిటికీ ఆధారంగా నిలుస్తుంది. తరువాత బ్రహ్మ ఇలా సూచించాడు: శ్రీ గణేశుని శరణి వెళ్ళు, ఆయనే నీకు లేఖకుడవుతాడు. బ్రహ్మ అదృశ్యమయ్యాక వేదవ్యాసుడు శ్రీగణేశుని కోసం తపస్సు చేశాడు. శ్రీగణేశుడు ప్రత్యక్షమయ్యాడు. వేదవ్యాసుడు ఆయనకు నమస్కరించి ఇలా అన్నాడు: ఓ గణేశ, నేను మహాభారతం అనే కావ్యాన్ని నా మనసులో రచించాను. దాన్ని నేను చెప్పినట్టు వ్రాయమని మిమ్మల్ని కోరుతున్నాను. గణేశుడు అంగీకరించాడు, కానీ ఒక నిబంధనతో. నేను వ్రాస్తాను, కానీ మీరు ఒక్క క్షణం కూడా ఆగకుండా చెప్పాలి. అప్పుడు వేదవ్యాసుడు ఇలా ప్రతిపాదించాడు: మీరు ప్రతి శ్లోకాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే వ్రాయాలి. గణేశుడు అంగీకరించాడు. అంతేకాక వేదవ్యాసుడు తక్షణమే సంస్కృత శ్లోకాలను నిర్మిస్తూ గణేశును వాటిని వ్రాయడం ప్రారంభించాడు. ఆ మధ్యలో వేదవ్యాసుడు కావాలనే క్లిష్టమైన శ్లోకాలను చెప్పేవాడు. వాటిని గణేశుడు అర్థం చేసుకునేందుకు కొంత సమయం తీసుకునేవాడు. ఆ సమయం వేదవ్యాసుడికి తదుపరి శ్లోకాలను ఆలోచించడానికి ఉపయోగపడేది. 3 సంవత్సరాల్లో వేదవ్యాసుడు మొత్తం 1,00,000 శ్లోకాలతో కూడిన మహాభారతం రచించాడు.